ఇరాన్తో యుద్ధంలో అమెరికా చేతులెత్తేసింది. యుద్ధం చేయాలంటే ఆయుధాలు లేవు. అందుకే ట్రంప్ మాటలతోనే కాలయాపన చేస్తున్నాడు, ప్రకటనలతో బెదిరిస్తున్నాడు. ఇక అమెరికాకు మిత్రదేశమైన ఇజ్రాయెల్ మాత్రం ఎప్పటి నుంచో ఇరాన్తో యుద్ధానికి సిద్ధంగానే ఉంది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆసక్తి చూపలేదు. ఇక ఇజ్రాయెల్ ఒక్కటే ఇరాన్తో ఒంటరి పోరు చేయాలనుకుంటోంది. అదీ కాకుండా ఈ ఏడాది ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఆయన ఇరాన్పై విజయాన్ని సాధించినట్లుగా చూపించుకోవాల్సి ఉంటుంది. అందుకే నెతన్యాహు ఇరాన్తో తానే ఒంటరి పోరు చేస్తానంటున్నాడు. ఆ వివరాలు చూసేద్దాం. ఇరాన్ అంతు చూడాలని ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాలు చేసిన పన్నాగం పూర్తిగా బెడిసికొట్టింది. ఇక ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని, వాటి వల్ల తమకు ముప్పని ఇజ్రాయెల్ అమెరికాను కూడా యుద్ధంలోకి లాగింది. ఇరు దేశాలు కలిసి ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, రక్షణ మంత్రి, ఉన్నతాధికారుల్ని హతమార్చింది. అటు తర్వాత ఇరాన్ రంగంలోకి దిగి ఒంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్ని అటు అమెరికాని ఎదుర్కొంది. ఇక ఈ యుద్ధంలో అమెరికా దారుణంగా ఓడిపోయిందని చెప్పుకోవాలి. ప్రారంభంలో ఉన్న దూకుడు తర్వాత నీరుగారిపోయింది. ఇరాన్పై విచ్చలవిడిగా దాడులు చేసి ఉన్న ఆయుధాల స్టాక్ని పూర్తిగా వాడేసింది. దీంతో ఇరాన్పై మిస్సైల్స్ ప్రయోగించాలంటే ఒక్క మిస్సైల్ కూడా లేకపోయింది. దీంతో ట్రంప్ డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్ను నిలదీశాడు. దానికి ఆయన తన డిప్యూటీని బాధ్యుణ్ణి చేశాడు. తనకు పూర్తి సమాచారం ఇవ్వలేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. తీరా చూస్తే ఇరాన్తో యుద్ధం చెయ్యాలంటే ట్రంప్ వద్ద ఆయుధాల్లేవు. ఇక బెదిరింపులతో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కానీ అది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఇక ఇరాన్ అంతు చూడ్డానికి ఇజ్రాయెల్ ఒక్కటే రంగంలోకి దిగాలనుకుంటోంది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ఏడాది అక్టోబర్ 27న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకుంటున్నాడు. దీనికి ఆయన చేయాల్సింది మళ్లీ ఇరాన్ యుద్ధం చేసి గెలిస్తే తన పదవిని సురక్షితమని భావిస్తున్నాడు. మరోపక్క ట్రంప్ యుద్ధంలో డీలా పడ్డంతో పరువు కాపాడుకోవడానికి హార్మోజ్ జలసంధిపై పూర్తి హక్కులు ఇరాన్కి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడన్న వార్తలొస్తున్నాయి. అయితే ఈ డీల్ కుదరడానికి ముందే ఇరాన్పై యుద్ధానికి దిగి డీల్కి గండి కొట్టాలని చూస్తున్నాడు నెతన్యాహు. ఇరాన్తో దీర్ఘకాలం పాటు యుద్ధానికి వెళతానని చెబుతున్నాడు. దీనికాయన చెబుతున్న కారణం ఇరాన్ తిరిగి అణుశుద్ధి చేసి అణుబాంబులు తయారు చేసే స్థాయికి చేరుకుందని ఇరాన్ ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహిదీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడని నెతన్యాహు గుర్తు చేస్తున్నారు. అయితే వాహిదీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలా అని ఇరానియన్ ప్రభుత్వ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు కూడా రాలేదు. అయినా నెతన్యాహు మాత్రం దీన్ని సాకుగా చూపించి యుద్ధానికి వెళ్లాలనుకుంటున్నాడు. ఇరాన్ వల్ల తమకు ప్రమాదం పొంచిందని వాదించడానికి అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని వెస్ట్ జెరూసలంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ ప్రజల భద్రతకు తాను చేయాల్సిందల్లా చేస్తానని అన్నారు. ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా కాల్పుల విరమణకు చొరవ తీసుకుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ దూరం జరిగింది. అటు తర్వాత కాల్పుల విరమణ వీగిపోయి ఇరాన్, అమెరికాలు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నా ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదు. అయితే నెతన్యాహు ట్రంప్ని మరోసారి ఈ యుద్ధంలోకి లాగాలనుకుంటున్నాడన్న టాక్ మాత్రం టెల్ అవీవ్లో బలంగా వినిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే ఇరాన్ తిరిగి యురేనియంని సెంట్రల్ ఇరాన్లోని నటాంజ్ సమీపంలో ఉన్న పికాక్స్ పర్వత ప్రాంతం భూగర్భంలోకి తరలించిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చాడు నెతన్యాహు. దీనిపై ట్రంప్ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ విషయం నాకు ఎందుకు చెబుతున్నావు, యావత్ ప్రపంచం ముందు ప్రకటించు అని ఘాటుగా స్పందించాడు. ఇక ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికాలు కలిసినా ఇరాన్ను ఓడించలేకపోయాయనేది మాత్రం వాస్తవం. హార్మోజ్ జలసంధిని ఇరాన్ తమ అదుపులో ఉంచుకుంది. ఈ జలసంధి నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాని ప్రభావం గ్లోబ్ ఎకానమీపై పడింది. హార్మోజ్ మూతపడ్డంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగాయి. గ్యాస్ కొరతతో పాటు ఎరువులు ఎగుమతులు, సల్ఫర్ సరఫరా, పెట్రోకెమికల్ సరఫరా నిలిచిపోయాయి. ఇరాన్తో యుద్ధం చేసి ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అనుకున్నది ఒక్కటంటే ఒక్క లక్ష్యం కూడా సాధించలేకపోయారు. ఇక ట్రంప్ విషయానికొస్తే వీలైనంత త్వరగా ఆ రొచ్చులోంచి బయటపడాలనుకుంటున్నాడు. ఇరాన్ షరతులకు అంగీకరించైనా
పరువు కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఎలాగైనా హార్మూజ్ జలసంధి ద్వారా రాకపోకలు యథాతథ స్థితికి తేవాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. గ్లోబల్ ఎకానమీపై యుద్ధ ప్రభావం పడరాదనేది ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరి దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. తనకు ఇరాన్ దాని మిత్రదేశాలతో ప్రమాదం పొంచిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక నెతన్యాహు మాత్రం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి చేరుకుందని, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పదే పదే చెబుతూ వస్తున్నాడు. అయితే 2018లో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న డీల్ని ఉపసంహరించుకునేలా చేసింది కూడా నెతన్యాహునే. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న బరాక్ ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలాగే బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసి మిడిల్ ఈస్ట్లో తన మిత్రులు యెమెన్తో ఉన్న హౌతీలు, లెబనన్లో ఉన్న హిజ్బుల్లా ఫైటర్లకు, గాజాలో ఉన్న హమాస్ మిలిటెంట్లకు ఇచ్చి తమపై దాడులు చేయిస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. యుద్ధంలో ఇరాన్పై విజయం సాధించలేదని ఇజ్రాయెల్ భావిస్తుంటే, అదే సమయంలో ఇరాన్ యుద్ధంలో తామే గెలిచామని ప్రకటించుకుంటే అమెరికా కూడా తామే గెలిచామని వాదిస్తోంది. ఇక చివరి అస్త్రంగా తానే రంగంలోకి దిగి ఇరాన్ అంతు చూడాలనుకుంటోంది ఇజ్రాయెల్. నేరుగా ఇరాన్లోని పికాక్స్ పర్వత శ్రేణులపై దాడులు చేయాలనుకుంటోంది. ఒకవేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగితే ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాల్ని కొట్టిపారేలేమంటున్నారు పరిశీలకులు. అయితే ఒకవేళ అమెరికా అభీష్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా దాడి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కుందని గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్లో కొందరు సంయమనం పాటించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా అడ్డుకుంటామని నెతన్యాహు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మాటల గారడీగా కొందరు అభివర్ణిస్తున్నారు. దీనికి కారణం ఆయన ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు. దీంతోపాటు ఆయనపై సుదీర్ఘకాలంగా సాగుతున్న అవినీతి విచారణను అడ్డుకోవడానికి కూడా నెతన్యాహు ఒక వ్యూహం ప్రకారం ఇరాన్తో యుద్ధానికి దిగాలనుకుంటున్నాడన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవాలంటే అమెరికాతో సంబంధాలు కూడా నెతన్యాహుకు ముఖ్యమే. అయితే గతంతో పోల్చుకుంటే ట్రంప్తో నెతన్యాహుకు సంబంధాలు అంత మెరుగ్గా లేవనేది మాత్రం వాస్తవం. ఇక గాజాలో ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ షరతుల్ని అంగీకరించడానికి ఇజ్రాయెల్ విముఖత చూపించడంతోనే ఇద్దరి మధ్య విభేదాలకు కారణంగా మారింది. అదీకాకుండా అమెరికా వాదించిన ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై నిరంతర దాడులు చేయడం కూడా ట్రంప్కి ఆగ్రహం తెప్పించింది. ఈ దాడుల వల్ల ఇరాన్తో జరుపుతున్న చర్చలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన చెందుతున్నాడు. మరి ఏకపక్షంగా ఇరాన్పై దాడి చేసే సత్తా ఇజ్రాయెల్కు ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ ఇరాన్పై దాడులు చేస్తే ఇరాన్, హెజ్బుల్లాకు కలిసి ఇజ్రాయెల్పై దాడులకు దిగే అవకాశాన్ని కొట్టిపారేలేం. దీంతో అమెరికా ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలకు గండిపడే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇక నెతన్యాహుపై ట్రంప్ పలుమార్లు ఎఫ్-వర్డ్ని ఉపయోగించాడు. హమాస్తో ట్రంప్ సంప్రదింపుల సందర్భంగా, అలాగే ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సిరియాపై ట్రంప్ ఆంక్షల్ని ఎత్తివేశాడు. అలాగే ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా ట్రంప్ నెతన్యాహుతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కూడా నెతన్యాహుకు ఆగ్రహం తెప్పిస్తోంది. తన మాటను ట్రంప్ పెడచెవిన పెడుతున్నాడని నెతన్యాహు బలంగా నమ్ముతున్నాడు. ఇక ఇరాన్తో తాడోపేడో తేల్చుకుని తన పదవి కాపాడుకోవాలనేది నెతన్యాహు అసలు వ్యూహం. మరి ఇరాన్పై ముహూర్తం ఎప్పుడు పెడతారో వేచి చూడాల్సిందే.